సార్ ఏంటి ఈ మెడికల్ కాలేజీల వ్యవహారం? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రెస్ మీట్‌లో మీడుగురున్నారు. పక్కనే కూర్చున్నారు. ఆయన చాలా క్లియర్ కట్‌గా చెప్పేశారు. మెడికల్ కాలేజ్‌ని ఎట్టి పరిస్థితిలో ప్రైవేటీకరణకి నేను ఒప్పుకోను. ఒకవేళ మీరు అలా చేయాలనుకుంటే నేను కూడా రోడ్ల మీదకొచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఎందుకు అసలు మీరు కట్టలేదని చెప్పేసి కూటమి వాళ్ళు ఒక పక్క మాట్లాడుతూ ఉన్నారు. మీరు నిజంగా కట్టారా? లేదంటే ఏదో 4, 5 బొమ్మలు చూపించి ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటున్నారా? సే ముందుగా అశోక్ గారు మీకు యూహా టీవీ సార్. ప్రేక్షకులకి అందరూ కూడా నమస్కారం. లెట్ మీ క్లియర్ వన్ థింగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ ఏంటో, హ్మ్. అడ్మినిస్ట్రేషన్ ఏంటో, వాటితో పాటు అడ్మినిస్ట్రేషన్లో జరిగినటువంటి డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్, హ్మ్. వీటిని ప్రధానంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీరు అన్నట్టుగా జరిగిన ప్రెస్ మీట్లో ఐ వాజ్ ఆల్సో witness for హ్మ్. that press meet. Not only medical colleges, we are totally against any privatization. ఓకే. అంటే ఎందుకన్నారంటే అది మెడికల్ కాలేజెస్ని ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. మీరు P3 మోడళ్ళు, పీపీపీ మోడళ్ళు, P4 మోడళ్ళు, P5 మోడళ్ళు హ్మ్. ఇవన్నీ తీసుకొచ్చి రకరకాలుగా మీరు పాత పద్ధతిలోకి వెళ్తున్నారు ప్రభుత్వం. 17 మెడికల్ కాలేజెస్ని జగన్మోహన్ రెడ్డి గారి రీజియంలో సార్. 17 17లో 7ని ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయినాయి. రిక్రూట్మెంట్ జరిగింది. విద్యార్థులు క్లాసులకు వెళ్తూ ఉన్నారు. హ్మ్. ఇంకొక 5 పెండింగ్లో జరుగుతూ ఉన్న వర్క్ జరగాల్సిన అవసరం ఉంది. మిగతా అన్నీ కూడా 7, 5, 12 పోతే ఇంకొక 5 వచ్చేసి ప్రాసెస్లో ఉన్నాయి. హ్మ్. ఇది ఆయన చెప్పినటువంటి లాజికల్ రీజన్ హ్మ్. దానికి. హ్మ్. సో నువ్వు P3 మోడల్ అని చెప్పేసి, పీపీపీ మోడల్ అని చెప్పేసి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వం తీసుకొచ్చి కట్టినటువంటి మెడికల్ కాలేజెస్ని, హ్మ్. మెడికల్ కాలేజ్ ఈజ్ జస్ట్ నాట్ లైక్ దట్. ఓకే. ఇట్ ఈస్ ఎ డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ హెల్త్. యెస్. హ్మ్. డిస్ట్రిక్ట్ హబ్ అది హెల్త్ కోసం. హ్మ్. ఇంతకుముందు మనకి ఎక్కడో కంబైన్డ్ స్టేట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే నార్మల్గా గుంటూరు జనరల్ హాస్పిటల్, విజయవాడ. విశాఖపట్నం కింగ్ హ్మ్. జార్జ్ హాస్పిటల్, హ్మ్. లేదా తిరుపతి రూయా హాస్పిటల్, ఇవన్నీ కాకపోతే హైదరాబాద్కి 4 సెంటర్లే కనపడేది. హ్మ్. ఏది 2 కంబైన్డ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హ్మ్. పరిగెత్తుండేవాళ్ళు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అద్భుతమైన పాలసీ ఏంటంటే అసలు పిహెచ్సీలు ఉంటాయి. నీకు మండలంలోనో లేదా 2 మండలాలకు ఒక చోట పిహెచ్సీలు కనపడతాయి. జిల్లా హెడ్ క్వార్టర్లో కనపడతాయి మామూలుగా హ్మ్. హాస్పిటల్స్. హ్మ్. వీటన్నిటిని క్రోడీకరించి రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతి జిల్లాకు ఒక రిమ్స్ లాగా ఒకటి ఇవ్వటం. హ్మ్. దానికన్నా ఒక అడుగు ముందు వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అవన్నీ హాస్పిటల్స్, ఈయన ఒక మెడికల్ కాలేజ్ మెడికల్ కింద కాలేజీని తీసుకొచ్చాడు. మెడికల్ కాలేజీలో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. కాలేజ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఒక హాస్పిటల్ కావాలి ఫర్ టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్, హ్మ్. డెమాన్స్ట్రేషను. ఇవన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక్కడ హబ్లోకి వస్తాయి. హ్మ్. అంటే ఇంత పెద్ద ఓవర్ విజన్ తోటి ఆయన తీసుకొచ్చినటువంటి దాన్ని పబ్లిక్ హెల్త్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవరు కూడా కారణం చెప్పనా నేను. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు 2019, 24లో 19లో వచ్చిన కరోనా, 20, 21, 19, 20, 20, 21 2 ఇయర్స్ని హ్మ్. ఎవరిని దేశంలో ప్రపంచంలో ఎక్కడ కదలకుండా ఇచ్చేసింది. ఓకే. బట్ స్టిల్ అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టకపోతే వ్యవసాయం మీద పెడతాం, వెల్ఫేర్ మీద పెడతాం, డెవలప్మెంట్ మీద పెడతాం, ట్రాన్స్పోర్టేషన్ మీద పెడతాం, హ్మ్. ప్రజలకు సంబంధించిన అనేకమైన అంశాల మీద పెడతాం. పబ్లిక్ ఒక మనిషి తను బ్రతకాలనే ఆశ ప్రతి వాడికి ఉంటుంది. హ్మ్. చిన్న జబ్బుతోటి ప్రాణం పోగొట్టుకునేటువంటి సమస్యలు రాకూడదు. ఈరోజు తురకపాలెంలో, గుంటూరులో చూడండి. హ్మ్. అసలు ఆ జబ్బేంటో తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం అవును. ఉండిపోయింది. హ్మ్. ఇదే మన ప్రభుత్వం అంటే. హ్మ్. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఊహించి కరోనా అనే దానికి ఇది ఒక వైరస్, దీంతోటే మనం జీవించాల్సిన పరిస్థితి వస్తుంది, ఇలాంటి వైరస్లు ఉంటాయంటే ఎగతాళి చేశారు. హ్మ్. కానీ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ యునైటెడ్ నేషన్ హెల్త్ ఇవన్నీ కూడా ఏం చెప్పాయంటే ఎస్ ఇది కరెక్ట్, ఆ వైరస్ ఉంటుందని చెప్పారు. హ్మ్. తర్వాత అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా నాలెడ్జ్ ఉందని ఇప్పుడేమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైద్యంలో నాలెడ్జ్ ఉందా అని మొన్న ఒక ప్రశ్న అడిగారు చాలామంది అపోజిషన్ వాళ్ళు. హ్మ్. ఆయనకి లేకపోతే వైద్యం మీద మెడికల్ కాలేజెస్ జిల్లా వాడిగా దాదాపు 26 జిల్లాలు ఉంటే కొత్తగా వచ్చినాయి. 17 జిల్లాల్లో 17 మెడికల్ కాలేజ్. 17 మెడికల్ కాలేజెస్ వచ్చేసి హ్మ్. ఆయన ఒక లెక్క చెప్పాడు, నేను కూడా ఆశ్చర్యపోయాను. హ్మ్. 1923 నుంచి 2019 దాకా ఈ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. హ్మ్. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి కూడా తేలేదని అన్నారు. హ్మ్. దానిలో ఒక 5 రాజశేఖర రెడ్డి గారు తెచ్చినాయి. హ్మ్.
మనం మూడు సార్లు ముఖ్యమంత్రిని 40 సంవత్సరాల ఇండస్ట్రీ సార్. మనం ఏంటి సార్, మనం ఏమై ఉండాలి? ఇంకా ఎక్కువ తేవాలి కదా. రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకసారిగా ముఖ్యమంత్రి, ఉమ్. రెండోసారి ముఖ్యమంత్రికి 1 year కూడా కాలేదు. చనిపోయారు. ఆయన ఉంటే ఇంకా అద్భుతం జరిగి ఉండేది. సో రాజశేఖర రెడ్డి గారే ఒక 5 తీసుకొచ్చి, ఒక 5 సంవత్సరాలనే జగన్మోహన్ రెడ్డి గారు 17 తీసుకొచ్చాయి. 2019లో 23 నుంచి 2019 దాకా ఈ మధ్యకాలంలో మీరు 3 సార్లు ముఖ్యమంత్రి అయితే, మళ్ళీ 24లో ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే, వీళ్ళందరూ తీసుకొచ్చి అమ్మేయటానికా? వీళ్ళందరూ తీసుకొచ్చిన వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటానికా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడంటే, ఎస్ టోటల్లీ ఐఎమ్ అగెన్స్ట్ దిస్ ప్రైవేటైజేషన్. దయచేసి ప్రభుత్వంలో నడపాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, హాస్పిటల్స్ కానీ, ప్రభుత్వ హెల్త్ కానీ, వీటన్నిటిని మీరు ప్రైవేటు వ్యక్తులకి కట్టబెడతామంటే సమస్య లేదు. ధర్నాల్లోకి నేను కూడా వస్తాను, ఉద్యమంలోకి నేను కూడా వస్తాను. అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని వాళ్ళతో కూడా ఐక్య ఉద్యమాలు చేస్తానని చెప్పాడు.